హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు 'నిందా' అనే మూవీ చూసొచ్చాను. ఇందులో హీరో వరుణ్ సందేశ్. 'కొత్త బంగారు లోకం', 'హ్యాపీ డేస్‌లో' మెయిన్ హీరోగా నటించిన వరుణ్ సందేశ్ చాలా రోజులు గ్యాప్ తీసుకొని వస్తున్న సినిమా. ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చేసి ఒక హీరో ఒక ఆరుగురిని కిడ్నాప్ చేసి ఒక రూమ్‌లో బంధించి ఒక కేసు కారణంగా నిజాలు చెప్పమని వాళ్ళని బెదిరిస్తుంటాడు. అదే టైం అదే టైంలో బాలరాజు అనే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని చంపేశాడని అతనికి మరణశిక్ష చేస్తాడు హీరో వాళ్ళ ఫాదర్. కానీ అతను మర్డర్ చేయలేదని వాళ్ళ నాన్నగారు చనిపోతూ హీరోకి చెప్తారు. దానికి ఈ ఆరుగురికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు? బాలరాజుని ఎందుకు ఇరికిచ్చాడు? హీరో వాళ్ళ ఆరుగురులో ఎవరు కిల్లర్ అనేది పట్టుకున్నాడా లేదా అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే కొంచెం స్లోగా ఉంటుంది, సాగదీసినట్టు ఉంటుంది, కానీ పర్లేదు, మూవీ బాగుంది. క్రైమ్ థ్రిల్లర్ లాగా చాలా బాగుంది. ఇందులో మంచి మ్యాటర్ ఏంటంటే హీరోయిన్ ఉన్న లవ్ స్టోరీ అలాంటివి ఏమీ పెట్టకుండా ఆ క్రైమ్ గురించి, అసలు మర్డర్ ఎవరు చేశారు, ఆ పర్సన్ నిర్దోషిని నిరూపించడానికి ట్రై చేయడం కానీ చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా. ఇలాంటి మూవీ పాత ఓల్డ్ మూవీ ఒకటి ఉంటుంది చిరంజీవిది. అయితే అది కొంచెం డిఫరెంట్. అందులో చిరంజీవి తనే మర్డర్ చేసినట్టు కేసు ఒప్పుకొని ఇరుక్కుంటాడు. ఇది ఆ కాన్సెప్ట్ కాకుండా వేరే పర్సన్ ఇరుక్కుంటే ఆ పర్సన్ తప్పు చేయలేదని చెప్పి వాళ్ళ నాన్నగారు అనవసరంగా ఒక వ్యక్తికి శిక్ష చేశానని బాధతో చనిపోతూ కొడుకుకు చెప్తాడు. హీరో వచ్చి మానవ హక్కుల సంఘంలో జాబ్ చేస్తుంటాడనమాట. అందుకని నిజాలు కనిపెట్టాలని చెప్పి ఇలా అతనికి ఉరిశిక్ష పడే లోపల ఎలా అయినా నిజాలు కనిపెట్టాలని ఆరుగురిని కిడ్నాప్ చేసి మొత్తం కేసు ఎంక్వైరీ చేసి ఆ ఆరుగురిలో ఎవరున్నారని కనుక్కొని కేసు సాల్వ్ అవుతుంది. ఇంకా చివరికి ఎలా మనకు తెలిసింది ఎలా న్యాయమే గెలుస్తుందని. కాకపోతే మర్డర్ చేసింది ఎవరనేది కొంచెం ట్విస్ట్గా ఉంటుంది. అంటే కొంత మ్యాక్సిమం సస్పెన్స్ మూవీస్ చూసే వాళ్ళకి అర్థమైపోద్ది ఈ పర్సన్ చేశాడని. కానీ ఎవరైతే చూడరో వాళ్ళకు అబ్బో ఈ పర్సన్ చేసింది అనే కొంచెం ఇంట్రెస్ట్, అంటే ట్విస్ట్ లాగా మనకు అనిపిస్తుంది. కాకపోతే ఎక్కువ క్రైమ్ థ్రిల్లర్ చూసే వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది. మనకు ఇంటర్వెల్ అయిపోయినా కానీ అర్థమైపోద్ది. ఫ్లాష్ బ్యాక్ చూపించగానే ఓకే ఈ పర్సనే చంపుంటాడు, పక్కా వీడే అని. ఎవరైతే ఎక్కువ చూడరో వాళ్ళకైతే అర్థం కాదు. కానీ మూవీ అయితే నాకైతే పర్లేదు, నచ్చింది. వన్ టైం వాచబుల్. కొంచెం స్లోగా ఉంటుంది కానీ బాగుంది. పాటలు ఏం లేవు, లాస్ట్లో ఒక్క సాంగ్ ఉంటుంది అంతే. ఆ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సాంగ్ ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఆ సాంగ్ ఉంటుంది. హీరోకి అయితే ఏం లేవు. యాక్టింగ్ పర్పస్ కింద వరుణ్ సందేశ్ అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు ఈ సినిమాలో. మిగతా వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ క్యారెక్టర్లు బాగా చేశాడు. హీరోయిన్ అయితే అంత ఏమీ లేదు, ఫ్లాష్ బ్యాక్లో ఉంటారు ఇద్దరు జంట, వాళ్ళైతే బాగా యాక్ట్ చేశారు. నాకైతే మూవీ నచ్చింది ఫ్రెండ్స్. వన్ టైం వాచబుల్, చూడొచ్చు. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ ఏమైనా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.